ఈరోజు ఇరిగేషన్ శాఖలో చాలా అంశాలపై కన్సర్న్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అదేవిధంగా కమిషనర్ ల్యాండ్ అక్విజిషన్ ఈఎన్సీలు చీఫ్ ఇంజనీర్తో ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ రివ్యూ మీటింగ్లో ప్రధానంగా మరి వచ్చే 3 ఏళ్లలో ప్రయారిటీ ప్రాజెక్ట్స్ అని లిస్ట్ అవుట్ చేసుకొని ఈ ప్రయారిటీ ప్రాజెక్ట్స్ ఏ విధంగా పూర్తి చేయాలి, ఒక షెడ్యూల్ తయారు చేసుకోవాలి. మరి ఆ ప్రయారిటీ ప్రాజెక్ట్స్లో పెండింగ్లో ఉన్న ల్యాండ్ అక్విజిషన్ R&R వర్క్స్, ఈ ప్రయారిటీ ప్రాజెక్ట్స్కి పూర్తి చేయాల్సిన అవసరం ఉన్న బడ్జెటు, మరి నెలవారీ బడ్జెటు, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఒక ప్రాపర్ ప్రణాళికతో మేము క్యాబినెట్ ముందుకు పోయి మరి ఈ 2 ఏళ్లలో ఇంత ఖర్చు అయింది, ఈ మిగిలిన 3 ఏళ్లలో ఎంత బడ్జెట్ అవసరము, ఏ విధంగా ఏ ప్రాజెక్ట్కి ఎంత అవసరమని ఒక ప్లాన్ చేసుకోవడానికి ఈరోజు రివ్యూ మీటింగ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఈ మధ్యలో ఎన్వైరన్మెంట్ క్లియరెన్సెస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కొన్ని సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండే. సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చి ఈ పెండింగ్లో ఉన్న ఎన్వైరన్మెంట్ క్లియరెన్సెస్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రొసీజర్ మరి తిరిగి ప్రారంభించుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు గౌరవెల్లి ప్రాజెక్ట్ కానీ, పాలమూరు రంగారెడ్డిలో కొన్ని పార్ట్స్ కానీ, డిండి కానీ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఇవి సుప్రీంకోర్టు పోయిన వారం ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా మేము తిరిగి కేంద్ర ప్రభుత్వంలో ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీకి పోయి ఆయా పర్యావరణ అనుమతుల కోసం ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి చర్చ చేసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సమ్మక్క సారక్క ప్రాజెక్టుకి CWC క్లియరెన్స్ తుది దిశకి చేరింది. ఆ విషయంలో కూడా మరి చర్చ జరిగి ఏ విధంగా మరి CWCకి కొన్ని మిగిలిపోయిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం అని కూడా మాట్లాడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏప్రిల్ 2026 వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి ముఖ్యమంత్రి గారు, నేను, కేంద్ర మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారిని ఇరిగేషన్ శాఖకి నిధులు ఇవ్వాలని చెప్పి ఈ 2 నెలల నుంచి కోరుతున్నాం. వచ్చే ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పిండ్రు. ఏ ప్రాజెక్ట్స్కి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కోరాలి, మరి ఆ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్సెస్ ఆ విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి మేము డిస్కషన్ చేసి కొంత ఏదో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫైనలైజ్ చేసుకున్నాం. అదేవిధంగా NDSA రిపోర్ట్ ఆధారంగా మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజు రీహాబిలిటేట్ చేయడానికి, పునరుద్ధరించడానికి ఒక సైంటిఫిక్ ప్లాన్తో IIT చెన్నై వాళ్ళ సహాయంతో ఆ విషయంలో టెస్టింగ్ విషయంలో కానీ, రీహాబిలిటేషన్ విషయంలో కానీ ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఈరోజు అందరు ఇంజనీర్లతో చర్చించడం జరిగింది. మరి చివరిగా తుమ్మడిఎట్టి ప్రాజెక్టు మరి ఆ హైట్ విషయంలో ఏ విధంగా 80 TMCలు వాడుకోవాలి తుమ్మడిఎట్టి నుంచి, మరి ఎంత హైటు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం అడగాలి, మరి దానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్, ఆ విషయాలు కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. థ్యాంక్ యూ.